వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇది బర్త్డేస్కైనా ఫెస్టివల్స్కైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ అనేది బాగా మెల్ట్ అవనివ్వండి. ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే క్యారమిల్ అయ్యే వరకు తిప్పుతూ ఉండండి. క్యారమిల్ అయిన తర్వాత మనం ఎందులో అయితే పుడింగ్ చేస్తున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పుడింగ్ కోసం అదే కళాయిలో 2 కప్స్ వరకు పాలు వేసుకోండి. అలా 2 కప్స్ మిల్క్ వేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ షుగర్ యాడ్ చేశానండి. మీకు ఇంకొంచెం కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని విస్కర్తో బాగా కలపండి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేయడం వలన ఉండలు కట్టేస్తుందండి. అలా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉన్న తర్వాత దగ్గర పడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఎడ్జెస్ అన్నీ చూసుకొని ఫ్రిడ్జ్లో 4 నుంచి 5 గంటల వరకు అలా వదిలేయండి. అప్పుడే మనకి పుడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 4 నుంచి 5 గంటలు తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా కస్టర్డ్ పుడింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, కస్టర్డ్ పుడింగ్ రెడీ.